'జెట్టి' తర్వాత మీరు చేస్తున్న అవును. రెండో సినిమా ఇది. అవును సార్. సరే ఏంటంటే ఎలాంటి హోంవర్క్ చేశారు? మీ ఆ క్యారెక్టరైజేషన్ చెప్పగానే హ్మ్. అంటే డెఫినిట్‌గా మీ కెరియర్‌కి ప్లస్ అయ్యే క్యారెక్టర్ అనిపించిందా వినగానే? అయిందండి. అందుకనే హ్మ్. ఫస్ట్ సారు స్టోరీ చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. హ్మ్. అంటే ఇలాంటిది కదా! ఇది ఇలా ఇది కదా! మనం చేయాల్సింది. ఇలా ఇలా ఉండాలి గదా! క్యారెక్టరైజేషను. ప్రతి ఒక్కరు అదేగా కోరుకుంటారు. సో, 18 డేస్ 18-15 డేస్ వ వర్క్‌షాప్ చేశాము. సారు ప్రతి సీను ప్రాక్టీస్ చేసిన తర్వాత మేము సెట్‌కెళ్ళాము. హ్మ్. బాగా మాతో సార్ వర్క్‌షాప్ చేపించి కరెక్ట్‌గా మేము సెట్‌లోకి వితౌట్ పేపర్ తోటి యాక్షన్ చేసాం. ఓకే. ఏంటసలు క్యారెక్టర్ గురించి అసలు రివీల్ చేయట్లేదు. ఏంటి సార్ అంత సస్పెన్స్ మేమెంత క్యారెక్టర్ రివీల్ అతన్ని? జేస్తే పాయింట్ బయట పడిపోద్దని. సో, హ్మ్. స్టెప్ 6కి మీరే చూస్తారు. ఓకే. రివీల్ చేస్తే ప స్టోరీ బయట పడిపోద్ది. అండ్ మీకేమైనా లవ్ స్టోరీ ఉంటుందా సినిమాలో? లవ్ స్టోరీ అంటే ఏముండదు. టీమ్ వర్క్ అయితే ఉంటది. టీమ్. హ్మ్. టీమ్ వర్క్ మీద వెళ్తూ ఉంటది. హ్మ్. అండ్ నా రమణ క్యారెక్టర్ అయితే ఆడియన్స్ చాలా సస్పెన్స్‌గా ఉంటుంది. హ్మ్. అంటే చాలా అందరూ థ్రిల్ రిలేట్ అవుతారు. అవుతారు. కనెక్ట్ అవుతారా? చాలా ప్రెజెంట్ కనెక్ట్ అవుతారు. యూత్ గాని ఏమన్నా అలాంటి క్యారెక్టర్ గాని? కనెక్ట్ అవుతారు. హ్మ్. ఇందులో లవ్ స్టోరీ గూడా ఉంది. చాలా హ్మ్. మంది కనెక్ట్ అవుతారు. హ్మ్. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు. ఓకే. చాలా మంది కనెక్ట్ అవుతారు. చాలా రెగ్యులర్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. హ్మ్. ప్రతి ఒక్కరికి జరిగే పాయింట్సే ఉన్నాయి. ఓకే. చాలా మంది కనెక్ట్ అవుతారు.